ఇంకెందుకక్కా ఇక దాయడం, నిజమంతా నీకు తెలిసిపోయింది కదా! నాకు శ్రీకర్ మీదే కాదు అందరి మీద పగ అనేది అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అనంటే, అవును శ్రీకర్‌ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ మిమ్మల్ని నాశనం చేయాలని మొదటి నుంచి నాకుంది. శ్రీకర్ బావ కాదని చెప్పేసి ఇప్పుడు కమల్ నా మెడలో తాళి కట్టాడు. అసలు ఆ కమల్ బావని ఎవరైనా పెళ్ళాంగా భర్తగా ఎవరైనా ఊహించుకుంటారా? ఏ ఆడపిల్ల కమల్‌ని భర్తగా ఊహించుకోదు. అలాంటిది కమల్ నా మెడలో తాళి కట్టి నాకు భర్తే కూర్చున్నాడు. నాకు ఆల్రెడీ భర్తగా అస్సలు నచ్చలేదు. అయినా నేను తాళి ఎందుకు యాక్సెప్ట్ చేశానని నువ్వు అడగొచ్చు. కానీ ఆ తాళిని ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే మీ అందరిని నాశనం చేయడానికే నేను ఇది యాక్సెప్ట్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవును ఇదంతా నేనే చేశాను. నేను కమల్ బావతో సుఖంగా ఎక్కడున్నాను అనుకుంటున్నావు? ఇంట్లో నేను పగలతో రగిలిపోతుంటే నువ్వు నీ భర్తతో సుఖంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నిన్ను కూడా ఏడిపించాలని నేనెంత బాధపడుతున్నానో నీకు ఆ బాధ తెలియాలని చెప్పేసి ఈ వీడియో మీద నీకు స్వాతితో ఆ వీడియో చేపించి బావని ఈ కేసులో ఇరికించి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాలని చూశాను. కానీ అది కొంచెంలో తప్పైనా ఎంతో కొంత వర్కౌట్ అయ్యింది అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. ఇక చూసుకో అక్క నా గురించి నీకు మొత్తం తెలిసిపోయింది. ఇక నేను ఆడిన ప్రతి అడుగు నీకు తెలుస్తుంది కాబట్టి నేను ఇక దొంగతనంగా నాటకాలు ఆడక్కర్లేదు. నేను ఏది చేసినా దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావో నేను చూస్తాను. ఇప్పటి నుంచి గేమ్ స్టార్ట్ అయింది. ఇంతవరకు అనుకున్నావేమో ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. నేనేం చేస్తానో అది నువ్వు ఎలా పసిగట్టి దాన్ని అడ్డుకుంటావో నేను చూస్తాను. ఈ రోజు నుంచి మనిద్దరి యుద్ధం స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి పల్లవి ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇంటందరిని నాశనం చేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావు అని అంటే, నేను సాధించాలనుకునేదే ఇంటందరిని నాశనం చేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అలాంటిది నేను ఇంకేం చేయాలి? వాళ్ళందరినీ నాశనం చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు నుంచి నేను ఆ పని మీదే ఉంటాను. ఆ విషయం నీకు తెలిసినా నువ్వెవరికీ చెప్పలేవు. ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి నేను ఏది చేసినా దాన్ని ఎలా ఎదుర్కొంటావో ఇప్పటి నుంచి నా ప్లాన్లకి పై ప్లాన్ వేయడానికి రెడీగా ఉండు. నేను ఏం చేస్తానో ఎప్పుడు ఎలా ఉంటానో దానికి తగ్గట్టుగా నువ్వు కూడా నడుచుకోవాలి కదక్క. అందరినీ కాపాడుకోవాలంటే నువ్వు అలర్ట్‌గా ఉండాలి కదా! ఈరోజు నుంచి ఎంత అలర్ట్‌గా ఉంటావో నేను చూస్తాను అని చెప్పేసి పల్లవి అయితే సవాల్ విసురుతూ ఉంటుంది అవనికి.